ఒక గ్రామంలో భార్యాభర్తలు ఉండేవాళ్లంట. ఏవండి సంక్రాంతికి 10 రోజులు ఉంది కదా, మన కొడుకుని కోడల్ని పిలుస్తాను, మీరేం అంటారు? నా మనస్సులో కూడా అదే అనుకున్నాను. ఫోన్ చేసి రమ్మని చెప్తాను. అప్పుడు ఆయన వల్ల కొడుకుకి ఫోన్ చేస్తాడు. హలో హలో నానా, బాగున్నావా? అమ్మ ఎలా ఉంది నానా? ఇదిగో మీ అమ్మ తోటి మాట్లాడు. బాబు ఎలా ఉన్నావురా? బాగున్నాను అమ్మా. 10 రోజుల్లో సంక్రాంతి వస్తుంది కదా, పండక్కి రావచ్చు కదారా? నేను పండక్కి రావడం లేదమ్మా. ఎందుకురా అలా అంటున్నావ్, ఏమైంది? నేను నా భార్య వాళ్ళ అమ్మగారింటికి వెళ్తున్నాం. సంవత్సరం కూడా వాళ్ళింటికి కదరా పోయి వెళ్ళావు. నువ్వు కూడా రారా, మనకి చాలా పెద్ద పండగ సంక్రాంతి అంటే. సరే అమ్మ, నేను ట్రై చేస్తాను. అప్పుడు వాళ్ళ భార్య దగ్గరికి వెళ్లి జరిగింది అంతా చెప్తాడు. సరే అండి, మనము వెళదాము మీ ఊరికి. మీరు సంతోషంగా ఉంటే నాకు అది చాలు. మరి నువ్వు నీ అమ్మ వాళ్ళ ఇంటికి పోతాను అన్నావు కదా, మరి ఇప్పుడు కాకపోయినా వచ్చే సంవత్సరం వెళ్ళొచ్చు. సరే, అప్పుడు వాళ్ళ భార్య ఒప్పుకుంటుంది. పండక్కి ముందు రోజే వెళ్తారు. ఏవండి కావాల్సిన పిండి వంటలు అన్నీ తీసుకొని రండి. సరే, తీసుకొని వస్తాను. అప్పుడే వాళ్ళ అమ్మగారు పిండి వంటలు అన్ని రెడీగా చేసి పెడుతుంది. అప్పుడు వాళ్ళ కొడుకు, కోడలు, పిల్లలు అందరూ వచ్చారు. కొడుకుని కోడల్ని చూడగానే అమ్మ నాన్న సంతోషంగా ఉన్నారు. బాగున్నారా మామయ్య? బాగున్నారా అత్తయ్య? బాగున్నామా? ఇంట్లోకి రండిరా, స్నానం చేసి రండిరా, భోజనాలు పెడతాను. అప్పుడు అందరూ సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు. పొద్దున భోగి పండగ, వెళ్ళి పడుకోండి తొందరగా. పొద్దున కోడలు, నువ్వు కూడా వెళ్ళి పడుకోపో. మళ్ళీ రాత్రంతా పిండి వంటలన్నీ రెడీగా చేసి పెడుతుంది. అప్పుడు వాళ్ళ కొడుకు లేసి, అందరూ భోగి పండగ చేస్తున్నారు, మనము వ్యక్తం పదాన్ని వాళ్ళ నాన్నది లేపాడు. టైం 2 అవుతారా సారు, నువ్వు వెళ్ళి పడుకో, నేను లేపుతా. అప్పుడు సరే అంటాడు. మళ్ళీ 3 గంటలకు లేచి వాళ్ళ నాన్నని లేపుతాడు. వాళ్ళ నాన్న బయటకి తీసుకెళ్లి చూపిస్తారు. చూడు, నువ్వే ఎవరైనా ఏసారా భోగిరా, ఇంట్లోకి వెళ్దాం, నేను పోతున్న లేపుతాను లే నిన్ను. అప్పుడు ఇంట్లోకి వెళ్లి ఇద్దరూ పడుకుంటారు. అప్పటికే తెల్లవారి అయింది. అప్పుడు వాళ్ళ కొడుకుని లేపుతాడు. నిద్రలేవురా, భోగి పండగ చేద్దాము. అప్పుడు అందరూ భోగి పండగ చేసుకుంటారో అప్పుడు వాళ్ళ అమ్మగారు అంటారు, ఒకరి తరువాత ఒకరు స్నానం చేసి రండి అంటారు. అత్తయ్య, నీ చేతి వంటలు చాలా బాగున్నాయి, రుచిగా ఉన్నాయి. అత్తయ్య, రాత్రంతా పిండి వంటలు చేస్తూనే ఉన్నారు కదా? అవునమ్మా, మీరు చాలా గ్రేట్ అత్తయ్య. పండగ రోజు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఆ మసాజ్ రోజే సంక్రాంతి పండగ. అప్పుడు అందరూ ఇంట్లో దేవుని దగ్గర దండం పెట్టుకుంటున్నారు. అప్పుడు ఊరంతా అమ్మాయిలందరూ రంగులతో ముగ్గులు వేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్లందరూ పెద్ద పెద్ద ముగ్గులు వేస్తున్నారు. మరోవైపు పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఇంకోవైపు కందిరి ఎత్తున వాళ్లు ఊపుకుంటూ వస్తారు. ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటారు. పిల్లలందరూ గాలిపటాలు ఎగరేస్తారు. అందరూ సంతోషంగా ఉంటారు. అంతా అయిపోయాక మస్తుత రోజు. వాళ్ళ అమ్మ, ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు కదా అనింది. లేదమ్మా, నాకు ఆఫీసులో పని ఎక్కువగా ఉంది. సరే, జాగ్రత్తగా వెళ్ళండి, బాయ్ కోడలా.